ఇదేందయ్యా ఇదే ఇంత అన్యాయమా? ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వెళితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్జిన్ పెంచితే నాకేంటి అనేటువంటి మాట మాట్లాడాడని బయట చాలా మంది దాని గురించి చర్చించడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే అదే కదా సార్. కాకపోతే ఆ సంపద ఎవరి జోబుల్లోకి పోతుంది అనేది ఎవరు అడగకూడదు, అంతే. ఒకసారి చూడండి, ఉదయం 6 గంటలకే షాపులు ప్రారంభమైపోతున్నాయి. ఎక్కడ కావాలన్నా లిక్కర్ 24/7. ఓ అమ్మో, ఉదయం 6 గంటలకే ఓపెనింగా? అంత పొద్దున్నే జనం చేత తాగిస్తున్నారా బాబు గారా? నిద్ర లేచి బెడ్ కాఫీ తాగేవాళ్ళం మనం. ఇప్పుడు బెడ్ కాఫీ అవసరం, బెడ్ లిక్కర్ రెడీ. బెడ్ లిక్కరా? భలే ఉంది సార్ ఇదే. మందు బాబులు నిద్ర లేవంగానే మందు కోసం అల్లాడిపోకుండా వారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎంతగా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించండి సార్. మొన్న లోకేష్ బాబు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు సార్? వాట్సాప్ గవర్నెన్స్. అవును సార్, నేను విన్నా. ఏ పని కావాలన్నా సరే ఇట్టే వాట్సాప్లో పెడితే అట్ట అయిపోద్దంట. వాట్సాప్ డెలివరీలు వచ్చి వాట్సాప్ డెలివరీలు అంటే స్విగ్గీ, జొమాటో లాంటిదా సార్? కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు. ఎవరెవరు ఉంటారు సార్ ఆ గ్రూప్లో? ఆ గ్రూపుల్లో వినియోగదారులు, సప్లయర్స్ ఇద్దరే ఉంటారు, ఇంకెవరు రాని రెండు. ఏం జరుగుతుంది సార్ ఆ గ్రూప్లో? ఇతను మెసేజ్ పెడతాడు, నాకు ఈ బ్రాండ్ ఇన్ని బాటిల్స్ కావాలని, వెంటనే డోర్ డెలివరీ అయిపోతుంది. ఒరే, వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇదే. నాకు ఈ బ్రాండ్ కావాలని ఇట్లా మెసేజ్ పెడితే అట్లా ఇంటికి డెలివరీ అయిపోద్దా? వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ అది ఫెయిల్ అయింది. కానీ వాట్సాప్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా సమర్థవంతంగా జరిగిపోతుంది. అనిలేండి సార్, ఏదో ఒకటి ఇంటికే తెచ్చిస్తున్నారు కదా. అవును, ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా లిక్కర్ ఒకటే తెచ్చిస్తారా? మిరపకాయ బజ్జీలు, మిక్చరు, ఉడకబెట్టిన పల్లీలు, చీకులు కూడా తెచ్చిస్తారా? మా ఎల్లి మామను ఒకసారి కనుక్కోవాలబ్బా. నేను కొడితే మామూలుగా ఉండదు.